దొంగతనం చేసిన బండి కదా, నచ్చితే ఇవ్వు, లేకపోతే లేదు. నువ్వెప్పుడు ఇంతే స్వామి. సరే ఇవ్వేది ఒకటి, కష్టపడేది మేము, దొబ్బేది నువ్వు. ఇదొకటి. హలో హలో, వీళ్ళొకరు హలో అంటారు, కట్ చేస్తారు. హలో, ఏంటి ఫోన్ ఎక్కడ దొరికింది? నువ్వు అడుగుతుంటే చెప్పాలా? కొన్నాం. కొనడంట్రా. ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా? ఏంటి బండి కొన్నాం, బండిలో ఉంది. బండి ఎవరి దగ్గర నుంచి కొన్నావు? ఏయ్, ఇది ఎవరి ఇలాకా తెలుసా? ఎవరు అడ్డానో తెలుసా? అసలు ఎవరి దగ్గర పని చేస్తున్నా తెలుసారా నీకు? అన్నా చెప్పరా అన్నా. బాయ్ బాయ్ జైతే రాయ్. ఈ పూర్ణ మార్కెట్, మద్దిలపాలెం, కోటి వీధి, రెల్లి వీధి అన్ని ఏరియాలకి నేను కింగ్. ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా. అలాంటిది నువ్వు నా ఏరియాకి వచ్చి నా లేబర్ కాలర్ పట్టుకుంటావరా? దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా. జైతే జైతే అన్నా, ఏం కావాలన్నా? ఆ సీ బుక్ లేని కారు కూడా నేనే, వాడికి ఇల్లు కూడా నేనే ఇప్పించానా? నేను చూపిస్తాను వాడిని. రాయ్, ఇది తాగండి, ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. తీసుకోండి. నాకొద్దు. కమిషనర్, ఏయ్, ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు? ఇటివ్వు. ఏదో అమాయకుల్లో కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కని మీరు వచ్చి ఇచ్చానంటేనా? మరి వాళ్ళు మీరు రావట్లేదా? అంటే నువ్వు వెళ్ళు మామా, మేము వేరే శత్రువులు దారి రాకుండా కంపలాంకి వస్తాము. కరెక్ట్గా చెప్పు. మనం కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తింటే నిన్ను నన్ను నమ్ముకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోతారు? రే, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే, నీ సైజు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? 2 ఏళ్ల పాప. వీడేనా? నిన్నే, నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ ని కిడ్నాప్ చేస్తావు? అసలు తను ఎవరో తెలుసా? సిటీ కమిషనర్ కూతురు. అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? చూడ ఇడికి నీకంత అది బకెట్ తీయడానికి కింద కొంగారు కదా, అందుకే మిస్ అయింది. ఇప్పుడు రే, తీసిన బకెట్ ఏదో ప్లేస్ లో పెట్టాలిగా, పెట్టాడు. బాబు చెప్పు. రే, ఇక్కడి నుంచి ఫైట్ స్టార్ట్ రా. చూడండి, ఇది కిడ్నాపర్ ఏదో రియాక్షన్ అని ఆపేసి ముందు నా లవర్ నాకు అప్పచెప్పే, లేకపోతే చచ్చిపోతారా రే. అన్నా, ఇదేంటన్నా? ఇందాక నన్ను వాయించవు, ఈడితో ఇటు వాయించుకుంటున్నావు. నువ్వు పెద్ద ఫైటర్ అనుకున్నాను. నేను పెద్ద ఫైటర్నే, కానీ వాడు నాకన్నా కొంచెం బెటర్ ఫైటర్. ఈ అమ్మాయి విషయంలో వాడు గట్టిగా ఉన్నాడు, మనం వేరే అమ్మాయి ట్రై చేద్దాం. శిల్పను పెళ్లి చేసుకునే వరకు ఇంకొక అమ్మాయిని చూడను. అయితే నీ పెళ్లి తర్వాత కలుద్దాం. అడ్డంగా నరుకుతా. ఇప్పుడు చూడు. మాస్టర్, teach me kung fu. Bahasa? వచ్చేసేయండి రా. ఏంటి సార్ మీరు మాత్రం వచ్చారు, మావాడు రాలేదా? ఎలా వస్తాడు? కుమ్ముతున్నాడు కదా. మాకు తెలుసు మా వాడి పెద్ద ఫైటర్. మీ వాడిని కుమ్మేది. ఈ పొడుగు నాయాల్ని ఎలా ఓడించాలి? నాకే తెలియదు. నేను కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడో చూసారా? వీడిని నమ్ముకుని సిటీని అప్పచెప్ప వాడతా. వద్దులే, తర్వాత చూసుకుందాం. ఈ పికర్ కూడా బానే ఉంది. తప్పు. సారీ సార్, మెల్లగా పడిపోండి సార్. పడిపోండి. ఐ కంఫర్టబుల్. ఓకే. నువ్వేంటి ఇలా బర్త్డే డ్రెస్ లో ఉన్నావు? అయ్యయ్యో, మొత్తం చూసేసి ఉంటాడే. ముందు ముయ్, నీకు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువైపోయింది. వెళ్దాం. మీ డాడీ నిప్పేస్తే నిన్ను తీసుకెళ్లి అమెరికా అబ్బాయికి ఇస్తాడు. నేను ఇప్పను కాకి ఇప్పనే. ఎంతో పెద్ద
అయినా నువ్వెందుకు డోర్ తెరిచావు? అనుకునే తెరిచాను. అలా ఎందుకు అనుకున్నావు? అయినా నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటే ఎందుకు ఏదో కొంచెం చేయలేదా? నిద్రపోయాను. శిల్పని పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ని నమ్మించగలరా? తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం. మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్? ఒక చిన్న ఫ్లాష్ కట్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా? చెప్పు 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 చెప్పు. నన్ను కిడ్నాప్ చేసాడే అతను చాలా మంచివాడు. అలాగా దాపోదాం. అతని చాలా సాడ్ స్టోరీ రా. అతని వైఫ్ మిస్సింగ్ రా. సరే దాపోదాం. తను కూడా ప్రెగ్నెంట్ అంట. నువ్వు నన్ను ఇంత వెంటనే కనిపెట్టేశావు కదా, అందుకని అతని వైఫ్ ని కూడా వెతికి పెట్టరాదు? నీకేమైనా పిచ్చా? నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరిగాను. అతని వైపు అతను కనిపెట్టుకుంటాడు. నా వల్ల కాదు. నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో. ప్లీజ్. ఏం చేస్తాం? అది జరిగింది. ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి. నేను బయట ఒక రౌండ్ కొట్టి వదిన ఎక్కడో నాకు కనిపెట్టేస్తా. వదిన మీరు అన్నయ్య అయితే ఆవిడ నాకు వదినే కదా. ఇవాళ పౌర్ణమ. ముందు ఒకే ఒకటి ముందు I love you. చాలా స్పీడ్ గా తిరిగారన్నయ్య. అయినా 6 నెలల కింద ఎవరిని పట్టించినా మనకెందుకురా? రే, ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మూసుకొని తీబే. దీంట్లో చూడు. నువ్వు దాంట్లో వెతకరా. అబ్బో వదిలేలో లేడు. ఇక్కడ ఉందిరా. దొరికిందా? వీడు నాకు తెలుసురా. ఎవరు? దండపల్లి కొడుకు. ఎక్కడుంటాడు? ఒకటా రెండా ఎన్నుండాలో అన్నాయే, ఆరుండాలో ఆడున్నాయే. పూరిస్తుంటే పోవావిల్లా ఊగిపోదా ఊగోదిల్లా. ఒకటా రెండా ఎన్నుండాలో అన్నాయే, ఆరుండాలో ఆడున్నాయే. చిలక 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 నేను చూసే ఉండే నడక 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 అది ఉండే ముందు వెనక కరెంట్ లేనప్పుడు నొక్కింది ఎవరో? తప్పైపోయిందన్నా, స్విచ్ అనుకున్నా. నరుకుతా. లైట్స్ ఆన్, సన్ స్టార్ట్. కొత్త కొత్త మామిడి పళ్ళు బాగున్నాయే, మూత పెట్టి కాచెయ్యకే ఇచ్చయ్యవే. మార్కెట్లో సరుకుంటారే అమ్మిందుకే నా సోయగం సుడిగాలిలే. పువ్వైనా నువ్వైనా నాకొక్కటే సరేనా? అయితే పరువాల తిరణాల కల్లాలు జరిపించనా అరుడేనా అనే మరగేసి గిరిగేసి ఇరగయ్యనా. ఒకటా 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 రెండా ఎన్నుండాలో అన్నున్నాయే, ఆరుండాలో ఆడున్నాయే.
3 రోజుల ముందు ఎంక్వైరీ కొన్ని సత్యభామగా నేను చేశారు ఆ? తనకి ఏమైంది చెప్పరా? నాకు తెలియదురా. అబద్ధం చెప్పావు చంపేస్తాను చెప్పు. వాడు మనుషులు వచ్చేస్తున్నారా? రేయ్, నువ్వు ఉంటా విడిచేత చెప్పిస్తాను. అమ్మన్నారా? రేయ్, రారా తన ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది ఇంకా చచ్చిపోలేదు నాన్న. ఓ నెలవంక నెలవంక నీ చిరునవ్వుగా మారనా ఓ నెమలిక నెమలిక నీ చేయందగా చేరనా నీ లేత పెదవి పైన